ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఊరడించు మాటలు. జూన్ 10. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగ చేయు దేవుని యొద్దకు చేరుదును. కీర్తన గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనం. ఆషేరు అనగా నేను భాగ్యవంతరాలను అని అర్థం. మరియు లేయా స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు గదా నేను. ఆదికాండం 30వ అధ్యాయం 13వ వచనం. దేవుడే మన సంతోషం, కానీ మన తలాంతులు, వరములు, పరిచర్య కాదు. మన ఆత్మీయ జీవిత ఆరంభంలో మనము బైబిలు జ్ఞానము, అద్భుతములు చేయుట, స్వస్థపరచుట మొదలగు అసాధారణమైన వరములను కోరుకుందుము. ఆ తరువాత వీటిలో ఏదీ కూడా నిజమైన సంతోషమునివ్వలేదని గ్రహించుదుము. ప్రభువే మన సంతోషము. ఆయన సన్నిధిలో ఉండి ఆయనతో మాట్లాడుట మన ఆధిక్యత. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో దావీదు ఇట్లు చెప్పుచున్నాడు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నీవు మోకాళ్లపై నుండి ఆయనను ఆరాధించుటలో, భక్తి కలిగి ఆయనతో సహవాసం చేయుటలో, ఆయన వాక్యము చదువుటలో గడిపిన సమయమే నీ జీవితంలో మిక్కిలి సంతోషకరమైన సమయమని నీవు గమనించి ఉందువు. ప్రపంచంలోని ఏ సంతోషము కూడా ఈ సంతోషముతో పోల్చదగినది కాదు. భారతదేశంలోని దేవాలయములను కొల్లగొట్టిన ఒక రాజును గూర్చిన నిజమైన కథ కలదు. అతడు సింధు నదిని దాటిన అనంతరము తన సేవకులతో, మీ నమ్మకత్వమునకు నేను మీకు బహుమతినివ్వగోరుచున్నాను. అనేక సంవత్సరములు మీరు నాతో శ్రమపడితిరి అని వజ్రములు, కెంపులు, ఇంకను అనేకమైన ప్రశస్త రత్నములు గల సంచులను తెరిచి వారికి కావలసిన వాటినన్నింటినీ తీసుకొనుమని చెప్పెను. రాజు దగ్గర నిలిచిన ఒక సైనికుడు తప్ప అందరూ తమ భాగమును తీసుకొనుటకు వచ్చిరి. అప్పుడు ఆ రాజు అతనిని కూడా వెళ్ళి తన భాగమును తీసుకొనుమని చెప్పెను. అప్పుడు ఆ సైనికుడు, నేను మిమ్మల్నే కోరుకొనుచున్నాను, నాకు ఈ సంపదలు వద్దు, మీతోనే ఉండు ఆధిక్యతను నాకు ఇవ్వగోరుచున్నాను అనెను. ఆ రాజు మరణించిన తరువాత అతనికి కలిగిన సమస్తము ఆ సైనికునికే లభించినది. అందరికంటే అధికముగా ఆ సైనికుడే పొందినని చెప్పబడినది. చాలామంది తమకు కలిగినదో లేక తాము పొందగోరునదో ఆశీర్వాదమని తలంచుదురు. వారు, ప్రభువా నాకు ఇది ఇమ్ము, అది ఇమ్ము అని అడుగుదురు. యేసుక్రీస్తు ప్రభువే తమకు కావాలనని కోరరు. ఆయనే మంచి ఈవులను ఇచ్చువాడు. ఆయన యందు విశ్వాసముంచడం ద్వారా మనము సమస్తమును పొందగలము. మనం ఆయనను అధికముగా ప్రేమించి ఘనపరిచిన ఎడల మనము సమస్తమును తప్పక పొందగలము. ఆయనే మన ఆషేరు, ఆయనే మన నిజమైన సంతోషము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.